కోసం ప్రయోగాల్ని పక్కన పెట్టి కమర్షియల్ ఫార్ములాకి ఓటేశారు కింగ్ నాగార్జున. ఈ మధ్య వరుసగా ప్రయోగాలు చేసి ఫెయిల్ అయిన కింగ్ 100వ సినిమా విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు. అందుకే రిలీజ్ విషయంలోనూ హిట్ సెంటిమెంట్ ని రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు నాగ్. తెలుగు స్క్రీన్ మీద ప్రయోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కింగ్ నాగార్జున. కెరియర్ స్టార్టింగ్ నుంచే డిఫరెంట్ జానరాస్ ట్రై చేస్తున్న నాగ్ రీసెంట్ టైమ్స్ లో మరింత డిఫరెంట్ గా మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ధనుష్ హీరోగా తెరకెక్కిన కుబేర సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు నాగ్. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. కూలీ సినిమాలో విలన్ గా నటించి అభిమానులతో పాటుగా ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చారు కింగ్. సీనియర్ హీరోల్లో ఎవ్వరూ చేయని రిస్క్ చేసిన నాగార్జున ధైర్యానికి ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా కూలీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే 100వ సినిమాని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ తమిళ దర్శకుడు కార్తిక్ కెప్టెన్సీలో సినిమా స్టార్ట్ చేసిన నాగ్ ఆ సినిమాని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా లక్కీ సెంటిమెంట్ ని రిపీట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు నాగ్ తొలి సినిమా విక్రమ్, అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ మనం సినిమాలు మే 23న రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. అందుకే తన 100వ సినిమాను కూడా అదే డేట్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు నాగ్. మరి ఈ లక్కీ డేట్ నాగ్కి మరో బ్లాక్ బస్టర్ ఇస్తుందేమో చూడాలి. ఇండస్ట్రీ ఎప్పుడు సక్సెస్ వెంటే పరిగెడుతుంది. అందుకే హిట్ ట్రాక్ లో ఉన్న దర్శకులకే వరుస అవకాశాలు వస్తాయి. కానీ అలా హిట్ సౌండ్ చేసినా కూడా కెరియర్ లో బ్రేక్ వచ్చిన దర్శకులు కొంతమంది ఉన్నారు. కాంబినేషన్స్ సెట్ అవ్వకో, డేట్స్ అడ్జస్ట్ అవ్వకో సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు ఈ డైరెక్టర్స్. ఇంతకీ ఎవరు వాళ్ళు? కెరియర్ లో దాదాపు అన్ని హిట్ సినిమాలే చేసిన వంశీ పైడిపల్లి 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు సినిమా తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ స్టార్స్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తున్నా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి కూడా ఇప్పుడు సైలెంట్ మోడ్ లో ఉన్నారు. భారీగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పవన్ తో మూవీ ఓకే అయినా అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందన్న విషయంలో క్లారిటీ లేదు. గీతా గోవిందం, సర్కారు వారి పాట లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన పరశురామ్ తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో నిరాశపరిచారు. ఆ ఫెయిల్యూర్ ఈ డైరెక్టర్ కెరియర్ ను గట్టిగానే ఎఫెక్ట్ చేసింది. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేందుకు చాలా టైం తీసుకుంటున్నారు పరశురామ్. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ తర్వాత టక్ జగదీష్, ఖుషీ సినిమాలతో నిరాశపరిచారు. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ కెరియర్ ఇబ్బందుల్లో పడింది. అందుకే నెక్స్ట్ మూవీతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆచితూచి అడుగులు వేస్తున్నారు శివ. ఇలా మంచి క్రేజ్ ఉన్న దర్శకులు కూడా సైలెంట్ మోడ్ లో ఉండడంతో సిల్వర్ స్క్రీన్ మీద ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేసిన మీనాక్షి చౌదరి తర్వాత టాప్ హీరోల సరసన నటించి స్టార్ లీగ్ లో ఫ్లాష్ అయ్యారు. ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి వస్తున్న రూమర్స్ విషయంలో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ మీనాక్షి ఏమన్నారు ఈ స్టోరీలో చూద్దాం. చిన్న సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేసిన మీనాక్షి చౌదరి తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా టాప్ హీరోలతో జోడీ కడుతూ స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ వరుసగా సీనియర్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు. సంక్రాంతికొస్తున్నాం సినిమాలో వెంకటేష్ కు జోడీగా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభరలో కీ రోల్లో నటిస్తున్నారు. మీనాక్షి ఫామ్ లోకొచ్చిన దగ్గర నుంచి ఆమె పెళ్లి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఈ వార్తలపై స్పందించిన మీనాక్షి ఇప్పుడు ఫోకస్ అంతా కెరియర్ మీదే ఉందని, ఇప్పట్లో అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదన్నారు. 2024 ఏడాది సూపర్ ఫామ్ లో కనిపించిన ఈ బ్యూటీ తర్వాత స్లో అయ్యారు. 2025లో ఒక్క సంక్రాంతికొస్తున్నాం సినిమా మాత్రమే చేసిన ఈ భామ ప్రెజెంట్ అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాల తర్వాత మళ్లీ కెరియర్ స్పీడ్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. నార్త్ లో వర్కౌట్ అయిన ఫార్ములా సౌత్ లో వర్కౌట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. సౌత్ లో సూపర్ హిట్ అయిన కాన్సెప్ట్ నార్త్ లో మెప్పిస్తుందన్న గ్యారంటీ ఉండదు. అందుకే రెండు ఏరియాలకి రెండు డిఫరెంట్ స్ట్రాటజీస్ తో సినిమాలు చేస్తున్నారు స్టార్ కిడ్ జాన్వీ కపూర్.
ఈ ఫార్ములా జూనియర్ శ్రీదేవి కెరియర్ కి హెల్ప్ అవుతుందా? స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కే ఓటేస్తున్నారు. నార్త్ లో కమర్షియల్ గ్లామర్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే నటిగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు. బాలీవుడ్ లో ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీలోనే కనిపించడంతో స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు జాన్వీ. అందుకే సౌత్ విషయంలో కంప్లీట్ గా ప్లాన్ మార్చేశారు. నార్త్ కెరియర్ విషయంలో జరిగిన పొరపాటు సౌత్ లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవరా సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఆ సినిమాలో మాసీగా కనిపిస్తూనే గ్లామర్ యాంగిల్ కూడా చూపించారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న పెద్ది సినిమాలోనూ అలాంటి పాత్రలోనే నటిస్తున్నారు జూనియర్ శ్రీదేవి. నార్త్ లో నటిగా పేరు తెచ్చుకునేందుకే కష్టపడుతున్న జాన్వీ సౌత్ లో మాత్రం కమర్షియల్ హీరోయిన్ అన్న ట్యాగ్ కోసమే కష్టపడుతున్నారు. అందుకే మూవీ సెలెక్షన్ విషయంలోనూ డిఫరెంట్ స్ట్రాటజీతో దూసుకుపోతున్నారు. సౌత్ డామినేషన్ తో ఇండియన్ సినిమా లెక్కలే మారిపోయాయి. ఒకప్పుడు బాలీవుడ్ భారతీయ సినిమాకి ఫేస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్ సినిమా హవాతో బాలీవుడ్ ఫ్యూచర్ తలకిందులైంది. అందుకే ప్లాన్ మార్చిన నార్త్ మేకర్స్ హోమ్ గ్రౌండ్ లో ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. బాహుబలి రిలీజ్ కి ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడే అనుకునేవారంతా. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని సౌత్ సినిమాలే రూల్ చేస్తున్నాయి. దీంతో నేషనల్ లెవెల్లో కలెక్షన్ల రికార్డుల విషయంలో సౌత్ సినిమాల జోరే ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా వెనుకబడింది. ఒకప్పుడు రికార్డు వసూళ్లు సాధించిన బాలీవుడ్ స్టార్లు కూడా ఈ మధ్య తడబడుతున్నారు. హిట్ టాక్ వచ్చిన సినిమాల విషయంలో భారీ వసూళ్లు సాధించలేకపోతున్నారు. మన హీరోలు డే 1 సాధించిన నెంబర్స్ ని బాలీవుడ్ హీరోలు ఫస్ట్ వీకెండ్ కి కూడా రీచ్ అవ్వలేకపోతున్నారు. దీంతో నార్త్ సినిమా భవిష్యత్తు మీదే అనుమానాలు మొదలయ్యాయి. అప్కమింగ్ సినిమాల విషయంలోనూ బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్టులు అస్సలు కనిపించట్లేదు. సల్మాన్, షారుఖ్, అమీర్ లాంటి హీరోలు సౌత్ ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్నారు. అందుకే ప్రెజెంట్ చేస్తున్న ఆ తర్వాత చేయబోయే సినిమాలని కేవలం నార్త్ మార్కెట్ నే టార్గెట్ చేస్తూ సిద్ధం చేస్తున్నారు. ఈ ఫార్ములా బాలీవుడ్ కి బాగానే కలిసొచ్చింది. రీసెంట్ గా కేవలం హిందీలోనే రిలీజ్ అయిన దురంధర్ మూవీ పాన్ ఇండియా రికార్డ్స్ ని తిరగరాస్తోంది. దీంతో నార్త్ సినిమాకు మళ్లీ మంచి రోజులొచ్చాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాలీవుడ్ ఆడియన్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.